పాపం చేసిందని అని అంటే ఇప్పుడు అడిగింటారు కదా నా వదిన, అంటే లేడీస్ అంత సామాన్యంగా వదిలిపెట్టరు కదా. ఆ ఆహా పాపం చేసావంటే చేశాను చెప్పాను. ఎవరు ఏంటి ఏం లేదు. నువ్వెందుకు అంత ఆ, ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, ఉమ్, నీ వల్ల ఏమన్నా పాపం జరిగిందా అని అడిగింది. ఉమ్, నేను ఇప్పటి నుంచి కాదు, నేను చాలా రోజులు నుంచి చెప్పాను. ఏం ఉమ్, చెప్పానంటే ఇంట్లో బాగా గొడవలు అవుతున్నాయిలే అంటే, నేనే సంతోషంగా లేను స్టార్టింగ్ నుంచి. ఉమ్, అడుగుతుంది ఎందుకు నాతో ఇలా ఉన్నావు, ఎందుకు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అడుగుతుంటే నేను చెప్పాను, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు అని చెప్తూ వచ్చాను. ఉమ్, అయితే ఈ జరుగుతున్న పరిస్థితులను బట్టి ఏమని అడిగిందంటే, ఉమ్. ఆ దేవుడు నన్ను వదిలేసా అంటున్నావు కదా, మరి పాపం ఏమైనా చేసావా అని అడిగింది నిన్న. ఆ, అడిగి చెప్పాను, అవును పాపం చేశాను అని చెప్పాను. మరి ఎవరితో నన్ను ఎవరిని అడగలేదన్న. ఏం అడగలేదు. నేను కూడా ఏం చెప్పను. నేను పక్కన వాళ్ళ జీవితాన్ని ఎందుకు తీస్తాను, అలా కాదు. ఆ నా ప్రాణమైన అలాంటి చెప్పను. చేశాను అని చెప్పాను. అనగానే అడిగింది, మరి నేనేం చేయాలి ఇప్పుడు అంటే, ఒకటి నాతో కలిసి ఉండగలను అంటే ఉండు, ఉమ్, లేకపోతే మన ఇద్దరం కలిసి అడ్వకేట్ దగ్గరికి వెళ్దాము, డివోర్స్ తీసుకుందాము, నువ్వు ప్యూర్ గాని బ్రతుకు, నా బతుకు తెల్లారేదని చెప్పాను. ఉమ్, మళ్ళీ ఏడ్చింది. ఉమ్, ఆ తర్వాత ఏమందంటే, మళ్ళీ ఫోన్ కాసేపు తర్వాత, సరే అయితే ఒకవేళ నా జీవితంలో నువ్వు ఏ రోజైనా నేను తప్పు చేశానని వినపడితే నువ్వేం చేస్తావు అని అడిగింది. ఉమ్, చెప్పాను, నేను చేసిన దానికి ప్రతిఫలం వచ్చింది అనుకుంటాను అని చెప్పాను. ఉమ్, ఆ అప్పుడు నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు అని అడిగింది. ఉమ్, దేవుడికి వదిలిపెట్టి సైలెంట్ ఉంటా అని చెప్పాను. ఉమ్. అదే లాస్ట్ మాట మా ఇద్దరి మధ్య జరిగింది. ఇంకా చెప్పాను, నన్ను డిస్టర్బ్ చేయకు, నాకు హెల్త్ బాగాలేదు, నేను ఏ సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేను అని చెప్పి ఫోన్ కట్ చేశాను. అది లాస్ట్ మాట మా ఇద్దరి మధ్య. ఉమ్. అది జరిగిన పరిస్థితి.